ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే చర్చ. బంగారం ధర ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? అసలు ఇప్పుడు కొనొచ్చా? లేదంటే ఇంకా పెరుగుతుందా? అసలు ఎప్పుడు తగ్గుతుంది? నిజానికి ఈ ప్రశ్నలు కొత్తవేం కావు. ఆర్థికంగా ఎప్పుడు ఆందోళన ఏర్పడినా ఇవే సందేహాలు వస్తుంటాయి. కానీ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయంటే అది ఆర్థిక వ్యవస్థ బావుందని అర్థం కాదు. నిజానికి అది ఒక హెచ్చరిక. ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో ఏదో అలజడి మొదలైందని చెప్పడానికి అదొక సిగ్నల్. చాలామంది బంగారాన్ని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ లానే చూస్తారు. కానీ చరిత్ర చూస్తే బంగారం అసలు పాత్ర అది కాదు. బంగారం అంటే ఒక నమ్మకం. ఎప్పుడైతే మనం వాడే కాగితం నోట్ల మీద నమ్మకం తగ్గుతుందో అప్పుడు మనిషి మళ్ళీ బంగారం వైపు వెళ్తాడు. ఎందుకంటే బంగారాన్ని ఎవరూ కావాలని ప్రింట్ చేయలేరు. ఇది ఏ రాజకీయాల మీదో ప్రభుత్వాల మీదో ఆధారపడదు. చివరికి ఒక దేశం ఆర్థికంగా కూలిపోయినా నీ చేతిలో ఉన్న బంగారం విలువ తగ్గదు. అందుకే బంగారం ధర పెరుగుతోందంటే అది మనం లాభాల్లో ఉన్నామని కాదు, ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతోందని అర్థం. సింపుల్గా చెప్పాలంటే బంగారం ధర పెరగడం లాభసూచిక కాదు, అది ఒక భయసూచిక. ఒకప్పుడు మన కరెన్సీకి బంగారం బ్యాకప్ ఉండేది. అంటే డాలర్ అయినా రూపాయి అయినా వాటి విలువ వెనుక అంతే సమానమైన బంగారం ఉండేది. కానీ మెల్లగా పరిస్థితులు మారాయి. ప్రభుత్వాల ఖర్చులు పెరిగిపోయాయి. యుద్ధాలు, సంక్షేమ పథకాలు, అప్పులు ఇలా దేనికి బంగారం సరిపోలేదు. దీంతో 1971లో ఒక కీలక మార్పు జరిగింది. డాలర్కు బంగారానికి ఉన్న ఆ లింకును అధికారికంగా తెంచేశారు. అసలు ఆట అక్కడే మొదలైంది. అప్పటి నుంచి కరెన్సీ విలువ అనేది కేవలం నమ్మకం మీద మాత్రమే నడుస్తోంది. ఎప్పుడైతే ఆ నమ్మకం సడలుతుందో జనం మళ్ళీ బంగారం వైపు పరుగులు తీస్తారు. అందుకే అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. బంగారం ధర పెరగడానికి ఏదో ఒక్క కారణం ఉండదు. నిజానికి ఇది చాలా పరిణామాల కలయిక. అవేంటో సింపుల్గా చూద్దాం. డబ్బు విలువ తగ్గడం, ఇన్ఫ్లేషన్. మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగి మనం వాడే రూపాయి లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు సహజంగానే బంగారం విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్ల గందరగోళం. సాధారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర తగ్గాలి. కానీ అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఈ అనిశ్చితి, అన్సర్టెయినిటీ బంగారాన్ని మరింత పైకి తోస్తుంది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు డాలర్ మీద ఆధారపడటం తగ్గించి తమ దగ్గర ఉన్న బంగారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ భారీ కొనుగోళ్లు మార్కెట్లో డిమాండ్ను పెంచుతున్నాయి. యుద్ధాలు, భయాలు. ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతున్నా లేదా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నా ఇన్వెస్టర్లకు కాగితం నోట్ల కంటే బంగారమే భద్రం అనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచం ఎక్కడో ఒక చోట గందరగోళంలో ఉందంటే అది బంగారం ధరల్లో కనిపిస్తుంది. వెండి కథ బంగారం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. నిజానికి వెండికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడి పెట్టే లోహం, మనీ మెటల్. రెండోది పరిశ్రమల్లో వాడే లోహం, ఇండస్ట్రియల్ మెటల్. ఈ రోజుల్లో మనం వాడే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటన్నింటికి వెండి చాలా అవసరం. అందుకే వెండి ధరలు పెరిగే తీరు కూడా వేరుగా ఉంటుంది. సాధారణంగా బంగారం మెల్లగా స్థిరంగా పెరుగుతూ పోతుంది. కానీ వెండి మొదట్లో కొంచెం ఆలస్యంగా స్పందించినా ఒకసారి పెరగడం మొదలైతే చాలా వేగంగా దూసుకుపోతుంది. ఒకవేళ వెండి ధరలు అమాంతం ఎగిసి పడుతున్నాయంటే మార్కెట్లో కేవలం భయం మాత్రమే కాదు, అతి ఆశ, గ్రీడ్ కూడా మొదలైందని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. మన వాళ్లకు బంగారం అంటే ఆపదలో ఆదుకునే ఒక భద్రత, ఇంటి పెళ్లికి ఇచ్చే కానుక, సమాజంలో ఒక గౌరవం. అన్నింటికీ మించి మన ఆడవాళ్ళ ఆత్మవిశ్వాసం. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే కాకుండా మన రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం ధర ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది.
ఎందుకంటే మనం బంగారాన్ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. రూపాయి బలహీనపడితే ఆ దిగుమతి ఖర్చు భారమై మన దగ్గర బంగారం ధరలు రెట్టింపు వేగంతో పెరుగుతాయి. అందుకే ఇది భారతీయుల మీద డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక అందరూ అడిగే అసలైన ప్రశ్న, బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? నిజానికి బంగారం ధర తగ్గాలంటే ఈ 4 విషయాలు జరగాలి. ధరల పెరుగుదల నిజంగా అదుపులోకి రావాలి. వడ్డీ రేట్లు ఇక పెరగవు అనే నమ్మకం కలగాలి. సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడం ఆపేయాలి. ప్రపంచమంతా ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది అనే భరోసా రావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ ఒకేసారి జరుగుతాయని అనుకోవడం కొంచెం కష్టమే. అందుకే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ తగ్గినా అది చాలా నెమ్మదిగా జరుగుతుంది, కానీ అమాంతం కూలిపోదు. బంగారం చరిత్రను ఒకసారి గమనిస్తే మనకో విషయం అర్థమవుతుంది. ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు చాలా వేగంగా దూసుకుపోతుంది. చాలా కాలం పాటు పెద్దగా మార్పు లేకుండా ఒకే దగ్గర ఆగిపోతుంది. మరికొన్నిసార్లు కొంచెం తగ్గుతూ ఊరటనిస్తుంది. నిజానికి ఇవన్నీ మార్కెట్లో చాలా సహజం. మనం గుర్తుంచుకోవాల్సిన అసలు సూత్రం ఏంటంటే, బంగారం ధరలు తగ్గుతున్నాయి అంటే అర్థం ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని. అదే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే జనం మనసులో భయం కూడా అంతే వేగంగా పెరుగుతోందని అర్థం. బంగారం ధర పెరిగిందని తెగ ఆనందపడక్కర్లేదు. అలాగని తగ్గిందని భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే బంగారం మనకు నిరంతరం చెబుతున్నది ఒక్కటే, వ్యవస్థ ఎప్పుడూ పూర్తిగా నమ్మదగినది కాదు అని. డబ్బు కంటే, ప్రభుత్వాల కంటే నమ్మకమైనది ఇంకొకటి ఉండాలని బంగారం మనల్ని హెచ్చరిస్తుంటుంది. ఈ ఒక్క చిన్న నిజాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. బంగారం ధర పెరిగినా తగ్గినా మనం కంగారు పడాల్సిన పని ఉండదు. బంగారం దేవుడు కాదు, అలాగని వెండి ఏదో మాయా కాదు. అవి అద్దాలు. ప్రపంచవ్యాప్తంగా మనకున్న భయాన్ని చూపించే అద్దాలు. మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపే అద్దాలు. బంగారం ధర పెరుగుతోందంటే అక్కడ పెరుగుతోంది మన డబ్బు విలువ కాదు, కరుగుతోంది మన నమ్మకం. ఈ ఒక్క నిజాన్ని మీరు అర్థం చేసుకున్న రోజు పెరుగుతున్న రేట్లను చూసి మీరు భయపడటం మానేస్తారు. ధరలు మారుతుంటాయి, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ చరిత్ర మనకు ఒకటే చెబుతోంది, బంగారం ధర పెరిగిన ప్రతిసారి ఈ ప్రపంచం ఏదో ఒక పెద్ద చిక్కుముడిలో ఉందని అర్థం. ఇలాంటి ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఫ్యాక్ట్స్ బై కల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.